యేసు ప్రభుని మనం ఎరగక ముందు ఇహ సంబంధమైన వాటి కోసం తప్పించాం. యేసు ప్రభుని ఎరగక ముందు భూ సంబంధమైన వాటి కోసం అల్లలాడిపోయాం. ఎన్నో వాంఛించాం, ఎదురు చూసాం, పొందగోరాం. కానీ యేసు ప్రభుని ఎరిగిన తర్వాత మన ధోరణిలో మార్పు రావాలి. నువ్వు ఒరిజినల్గా ఆయన గొర్రెవైతే, నిజంగా ఆయన బిడ్డవైతే నువ్వు తప్పకుండా నీకు ఆ ధోరణిలో మార్పు వచ్చింది. కానీ వాళ్ళని గురించి అన్నాడు, మీరు నా గొర్రెల్లో చేరినాళ్ళు కాదు, కాబట్టి నన్ను నమ్మరు, మీరు నన్ను విశ్వసించలేరు మీరు. కానీ నా గొర్రెలు స్పెషల్. ఇప్పుడు నేను అంటున్నాను, యేసు ప్రభు గొర్రెలకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి స్వరం వింటాయంట, 2 వెంబడిస్తాయంట. మూడోది చెప్పకనే చెప్పాడు, మీరు నమ్మరు అన్నాడంటే నా గొర్రెలు నన్ను నమ్ముతాయి అనే మాట చెప్పాల్సిన అవసరంలా. ఫస్ట్ చెప్పిన దాన్ని ఆపోజిట్ ఆలోచించుకుంటే అర్థమైంది. మీరు నా గొర్రెల్లో చేరిన వారు కనుక మీరు నన్ను నమ్మరు. మరి ఎవరు నమ్ముతారు ప్రభు అంటే నా గొర్రెలు నమ్ముతాయి. రైట్, ఇప్పుడు 3 సంగతులు చూద్దాం. మొట్టమొదటిది స్వరం వింటాయి.